మా కడప జిల్లాలో కాశీనాయన ఆశ్రమం అనేది బద్వేలు తాలూకాలో ఒక ఆశ్రమం అనుకోవచ్చు, దేవాలయం ఏదైనా అనుకోవచ్చు. అది ఒకటి ఉంది. అక్కడ నిత్యాన్నదానం చేస్తుంటారు. అదే కాదు, అటువంటి ఆయన పేరుతో ఒక దాదాపు 2 రాష్ట్రాల్లో ఒక 100 కాడుకు ఉన్నట్టుగా ఉన్నాయి. మా జిల్లాలో మా పెళ్లిమరి మండలంలో పొలతల్లో కూడా అద్భుతంగా అన్నదానం చేస్తుంటారు. కానీ అన్నదానానికి ఏదో మాలాంటి చిన్న చిన్న రైతులు కూలి చేసుకునే వాళ్ళు ఏదో వాళ్ళ పని కూరలో రాగులో ఒడ్లో ఇట్లా దానం చేస్తుంటారు. దాంతో వాళ్ళు గడుపుతుంటారు. అద్భుతంగా బ్రహ్మాండంగా చేసి పెట్టి వందల వేల మంది అభాగ్యులకు అన్నం పెడుతుంటారు. అది ఈ మధ్య జేసీబీలు పొక్కిలేన్లు వంటతో పాల్గొడుతున్నారు. ఏంది పాల్గొడుతున్నారని కొంతమంది అడిగితే టైగర్ జోను, చిరుతపుల్లల జోను అన్నారంట. మరి టైగర్ జోన్ అంటే నాకు తెలియదు, కానీ పెద్దగా నేను చదువుకునేది కాదు. మరి తిరుమలలో కూడా చిరుతపుల్లు పుల్లులు కానొచ్చుండాయి, శ్రీశైలంలో కానొచ్చుండాయి, ఇంకా నుంచి పోతే అహోబిలంలో ఉన్నాయి, ఇంకా అట్టపోతే పెంచలకోన కూడా అడవుల్లో ఉంది. ఇవి కూడా కొట్టాలి కదా అంటే నాకు తెలిసింది నేను అనుకుంటాను. అబ్బా, ఇది ఎందుకు కొడుతున్నారు, ఎందుకు పాల్గొంటది? దీని పేరు కాశీరెడ్డి నాయన, రెడ్డి కాశీరెడ్డి. ఆ 2 అక్షరాలు ఉండే దానివల్లనే పాల్గొడుతున్నారని మాలాంటి వాళ్ళమంతా అనుకుంటున్నాం పల్లెల్లో. ఇది నిజమెంత అబద్ధమెంత మాకు తెలియదు, కానీ మా జిల్లా రాజకీయ నాయకులు కూడా అందరూ పోయి వరుసపాగా నిలబడుకొని జనగణమన అధినాయక జై హే జై హే జై హింద్ అని ఫోటోలు తీసుకొని వచ్చినారు. ఏం కాలే. దాని తర్వాత ఆ బోడే రామచంద్ర యాదవ్ తన చిత్తూరు జిల్లా నుంచి వచ్చి కొంచెం హడావుడి చేస్తే దాంట్లో కదిలిక కలిగింది. మళ్ళీ తర్వాత బీజేపీ వాళ్ళు ఢిల్లీ వరకు పోయింది. ఇది కేవలం మన రాయలసీమలోనే ఉండే ఈ కాశీనాయన అనేది ఇప్పుడు దేశ స్థాయిలో పోయింది. ఇది ఎట్టుందంటే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టుగా ఉంది. ఇప్పుడు మళ్ళీ కదిలికి వచ్చేదో మళ్ళీ కడతాండ పడగొట్టేటని కొట్టడం ఎందుకు, కట్టడం ఎందుకు? ఈ ఇలాంటి పనులు చేయాల్సింది. ఈ ధనమైన పనులైనా అయ్యి